ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డ్స్, రైతు భరోసా, భూమి లేని పేదలకు 12,000 ఆర్థిక సాయం మొదలైన పథకాలకు సంబంధించి ప్రతి అప్డేట్ మీరు ఆ పథకాలలో లబ్ధి పొందే విధంగా మన ఛానల్లో మీ డౌట్స్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న గ్రామ సభలు, మరి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు సంబంధించి ఈ మూడు పథకాల కోసం ఇప్పటికే సర్వే పూర్తి చేసిన అధికారులు ఈ 3 పథకాలపై కొత్తగా దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. ఎవరైతే ప్రజాపాలనలో అప్లై చేసుకొని మరి వారి పేర్లు మిస్ అయ్యాయని అనుకుంటున్నారో వారందరూ, తర్వాత కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ మూడు పథకాలకు కొత్తగా దరఖాస్తులు అయితే పెట్టుకోవచ్చు. ఇక కౌలు రైతులు, రైతు కూలీల విషయంలో గ్రామ సభల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. జనవరి 21 నుంచి జనవరి 24 వరకు ఈ గ్రామ సభలు అయితే ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీ వార్డులో అయితే జరుగుతాయి. జనవరి 25వ తేదీన ప్రభుత్వానికి ఫైనల్ లిస్టు లబ్ధిదారుల జాబితా అయితే అందిస్తారు. జనవరి 26 నుంచి ఈ 3 పథకాలు ప్రారంభించనున్న ప్రభుత్వం ఈ 3 పథకాల కోసం ఇప్పటికే సర్వే పూర్తి చేసినటువంటి అధికారులు ఈ గ్రామ సభల్లోనే లబ్ధిదారులు అయితే ఎంపిక చేస్తారు. ఈ గ్రామ సభల్లో ప్రతి ఒక్క పేరు చదివి వినిపించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తీసుకొని అభ్యంతరాలు ఉన్న పేర్లను వెంటనే తొలగించే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. ఇక ఎలాంటి పైరవీలు, బ్రోకరేజ్ విషయాలు, కమిషన్లు ఇలాంటివి పనిచేయమని చెప్తున్నటువంటి అధికారులు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల గ్రామ సభల్లో అక్కడక్కడ గొడవలు అయితే జరుగుతున్నాయి. ఇక నోడల్ ఆఫీసర్లు, మండల్ రెవెన్యూ ఆఫీసర్ మరియు ఎంపీడీఓల సమక్షంలో గ్రామ సభలు అయితే జరుగుతున్నాయి. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా పథకాల అర్హులు అయితే ఎంపిక చేద్దామని చూస్తున్నారు. ఇక జనవరి 26 నుంచి ఈ 4 పథకాలను అయితే తెలంగాణ గవర్నమెంట్ ఘనంగా ప్రారంభించాలని చూస్తుంది. ఇక రేషన్ కార్డుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు అయితే వస్తున్నాయి. ఇక అదేవిధంగా లిస్టులో పేరు లేని వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ అయితే పెట్టుకుంటున్నారు. కాబట్టి గ్రామ సభల్లోనే లబ్ధిదారులు ఎంపిక చేస్తారు. కాబట్టి ఎలాంటి అవకతవకలు అర్హులైన వారికి జరగకుండా అర్హులైన వారికి ఈ పథకాలు దక్కుతాయని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారు. ఎలాంటి పైరవీలు కూడా పనిచేయమని చెప్తున్నటువంటి అధికారులు ఈ లిస్టులో ఎవరి పేరైతే లేదో, ఇంకా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే వేరు కుటుంబంగా నివసిస్తున్నారో వారందరూ కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి ప్రభుత్వం అయితే ఛాన్స్ ఇచ్చింది. ఈ రోజు నుంచి అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. 24వ తేదీ వరకు కూడా మీరు మీ గ్రామంలో జరిగే గ్రామ సభలో కానీ, మీ మున్సిపాలిటీ సంబంధించి వార్డు సభల్లో కానీ ఈ అప్లికేషన్లు అయితే పెట్టుకోండి. ఒకవేళ మీ గ్రామ సభలో మిస్ అయినా కానీ ఎండిఓ, ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా కౌంటర్ ఉంటుంది, అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఎవరైనా పేర్లు మిస్ అయిన వాళ్ళు ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. మీ అందరికీ 25వ తేదీన ఫైనల్ లిస్ట్లో మీ పేరు రావాలని చెప్పి మన ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.